యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేసీఆర్ బీమాను డిసెంబర్ తర్వాత ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఎందుకంటే గెలిచేది మనమే, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే కాబట్టి తప్పకుండా కేసీఆర్ బీమా చాలు చేసుకుందాం. దాంతో పాటు మీ అందరికి తెలుసు, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం కష్టపడి 24 గంటల కరెంట్ తెచ్చుకున్నాం, సాగునీరు ఇచ్చుకున్నాం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఇవాళ నీళ్ళు వచ్చిన తర్వాత భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. భారతదేశానికి అన్నపూర్ణ అయింది తెలంగాణ. అందుకే కేసీఆర్ గారు అన్నారు, దేశానికి అన్నం పెడుతున్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు దొడ్డు బియ్యం ఇవ్వాలి అని ఆలోచన చేసి 93 లక్షల తెల్ల కార్డులున్న ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం జాగలో సన్న బియ్యం మీ అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలు ఆనాడు మోడీ గారు చెప్తే మోసపోయిండ్రు. సిలిండర్ ధర బాగా పెంచిండు మన్మోహన్ సింగ్, నేను తగ్గిస్తా అన్నాడు మోడీ. ఆయన వచ్చినాడు, మోడీ ప్రధానమంత్రి అయినాడు, 400 రూపాయల సిలిండర్ ఇవాళ 1200 రూపాయలు అయింది. అందుకే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, ఏ 800 రూపాయలు అయితే మోడీ పెంచిండో ఆ 800 నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొత్త పని కూడా చాలు చేయబోతా ఉన్నాం. అదే పద్ధతుల్లో మా తమ్ముళ్ళ కోసం, మీకోసం గత 10 సంవత్సరాలుగా 2,32,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. అందులో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా అవుతాయి. కానీ మీ కోరిక ఏంది మాకు తెలుసు. కొన్ని తప్పులు జరిగినాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, దాన్ని చక్కగా చేయండి, ప్రక్షాళన చేయండి అంటున్నారు. తప్పకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. జాబ్ క్యాలెండర్ పెట్టించి మన పిల్లలకు ఏ సంవత్సరం రిటైర్మెంట్లు అయితే అదే సంవత్సరం రిక్రూట్మెంట్ చేయించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా అని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, మీ అందరికి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ చేద్దామనుకుంటే వాళ్ళకు పనికేం తక్కువ లేదు, కానీ మన వాళ్ళు మరి కొంతమంది నైపుణ్య శిక్షణ కూడా పెంచుకోవాలా. అందుకే ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు పెట్టించే బాధ్యత కూడా తప్పకుండా నేను తీసుకుంటా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడనే ఎల్లారెడ్డిపేటలో దుమాలలో దళిత బంధులో 3 దళిత సోదరులు కలిసి రైస్ మిల్లు పెట్టిండ్రు. నేను ప్రారంభోత్సవానికి పోతే మన దళిత బంధులో 30 లక్షలు మనమిస్తే వాళ్ళు 3 కోట్లతో రైస్ మిల్లు పెట్టిండ్రు అప్పు తెచ్చుకొని. నేను రిబ్బన్ కట్ చేసి అందులో తిరుక్కుంటా ఆడ కొంతమంది వర్కర్లు ఉంటే వాళ్ళ దగ్గర పోయినా, ఏం తమ్మి ఏ ఊరు అని అడిగినా. అందులో ఒక్కడు నాతో తెలుగులో మాట్లాడతలేడు వాపస్. ఇదేం కథరా భయ అని చెప్పి నేను, ఎవరు మాట్లాడతలేరు, మనోళ్ళు కాదా అన్న. మనోళ్ళు కాదు అన్నారు. ఎవరు వీళ్ళు అన్న, వీళ్ళు జార్ఖండ్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు అన్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడేం చెప్తురువే అంటే, మరి ఇక్కడ మనోళ్ళు ఎవరు ఇక్కడ ఉంటలేరు, ఇప్పుడు ఇవి ఎత్తలేరు కాబట్టి మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామన్నారు. ఇలా మన ముస్తాబాద్లో నాట్లేస్తేందుకు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వస్తాను. ఎల్లారెడ్డిపేటలో కూడా వస్తుండ్రా, తంగలపల్లిలో వస్తుండ్రా, వస్తలేరా? బీహార్ వాళ్ళు వస్తుండ్రు, పత్తులేరేతందుకు ఛత్తీస్గఢ్ వాడు వస్తున్నాడు. బీహార్ వాళ్ళు వస్తుండ్రు, నాట్లేస్తేందుకు బెంగాల్ వాళ్ళు వస్తున్నారు. అంటే తెలంగాణ ఇయ్యాలా, కేవలం తెలంగాణలోకి బువ్వ పెడతలేదు, తెలంగాణ ఇయ్యాలా 10-12 రాష్ట్రాలకు బువ్వ పెట్టే స్థాయికి మనం ఎదిగినామన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మన తమ్ముళ్ళు ఇక్కడ పుట్టిన పిల్లలు యాడికోతురు మీరు, మేము దుబాయ్ పోతాం, అమెరికా పోతాం అంటారు. అరే ఇక్కడ నామోషి ఎందుకు తమ్మి, ఇక్కడ మంచిగా కడుపు నిండా పని చేసుకునే సౌలతుండంగా బంగారం అసొంటి భూములు, కావలసినన్ని నీళ్లు, కావలసినంత కరెంటు, ఎదురు పెట్టుబడిచ్చే ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ మీకుండంగా వ్యవసాయము లేదా వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకునే పరిశ్రమల మంత్రి నేను మీకు ఉండంగా యాడికి పోయే అవసరం మీకేమున్నది? అందుకే నేను చెప్తున్నా, వచ్చే టర్ములో ఇదే లక్ష్యంగా పెట్టుకుంటా, ఇదే పనిగా పెట్టుకుంటా, తప్పకుండా యువతతో మమేకమై ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గంలో ఉండే పిల్లలతో మమేకమై మీతో నైపుణ్య శిక్షణ పెంచే కార్యక్రమం, జాబ్ క్యాలెండర్ ఇచ్చే కార్యక్రమం, స్కిల్ సెంటర్లు పెట్టే కార్యక్రమం, పరిశ్రమలను విస్తృతంగా ప్రోత్సహించే కార్యక్రమం, పరిశ్రమలను మాత్రమే కాదు స్వయం ఉపాధి అవకాశాలను కూడా విస్తృతంగా ప్రోత్సహించే కార్యక్రమం వచ్చే టర్ములో అదే పని పెట్టుకుందాం. ఇవాళ మీరందరూ చూస్తున్నారు, బక్కపల్సని కేసీఆర్ గారిని కొట్టేందుకు పెద్దోళ్ళు దిగుతుండ్రు. కేసీఆర్ సారు బక్కగా ఉంటాడు, నేనంటే అట్టకట్ట ఉన్నగానే ఆయన పాపం బక్కగా ఉంటాడు. 52-53 కిలోలు ఉంటాడు సారు.
ఆయనను కొట్టేందుకు ఎవరెవరు వస్తుండ్రు? నరేంద్ర మోడీ, అమిత్ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 మంది కేంద్ర మంత్రులు, వాళ్ళ సామంతులు, ఇంకా వేరే వాళ్ళు చాలా మంది బయలుదేరినరు. వేరే వేరే రాష్ట్రంకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, ఆడికెళ్ళి, ఇడికెళ్ళి, యువతలకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు మోపైనరు. డికే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇసొంటోళ్ళు ఇడికెళ్ళి మోపైనరు. ఒక్క కేసీఆర్ను తట్టుకోవడానికి, ఒక్క కేసీఆర్ బొండిగా విసికేతందుకు, ఉన్న ఒకే ఒక్క తెలంగాణ గొంతు విసికేతందుకు గింతమంది బయలుదేరినరు. షేర్లు, శంషేర్లు, బబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు గింతమంది బయలుదేరినరు. కానీ మేం భయపడతలేము. ఎందుకంటే సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి?